నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బిగ్ బాస్ పంచాయతీ చూడండి. ఈ బిగ్ బాస్ ఏందో, దీని కథ ఏందో, దీంట్లో కంటెస్టెంట్లు ఏందో, ఆ కంటెస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు, లేదా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు, లేదా గంజా కేసులో ఇరుక్కున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పోగేసుకొని ఏదో బిగ్ బాస్ అని నడుపుతా ఉన్నారు. నిజంగా ఆ బిగ్ బాస్ అయితే కనుక మొన్నటి వరకు ఒక విధంగా ఉండింది, కానీ ఎప్పుడైతే మన దువ్వాడ మాదిరి ఎంట్రీ ఇచ్చిందో ఎలా ఉంది అంటే మన ఊర్లలో ఆంటీలు కుళాయిల దగ్గర ఎలా కొట్లాడుకుంటారో దానికన్నా ఘోరంగా తయారైంది. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ బిగ్ బాస్ షో నడుపుతా ఉన్నారో నాగార్జున గారే చెప్పాలి. చూడండి, బిగ్ బాస్ ని బ్యాన్ చేయండి. కర్ణాటకలో ఏ విధంగా అయితే బ్యాన్ చేశారో ఆంధ్రప్రదేశ్ లో కూడా బిగ్ బాస్ ని బ్యాన్ చేసేయండి. దరిద్రం వదిలిపోతుంది. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు టీవీ చూడాలంటేనే చిరాకు వస్తా ఉంది. ముఖ్యంగా మా టీవీని కూడా బ్యాన్ చేసేయండి అని చెప్తా ఉన్నారు జనాలు. ఇది చూడండి, బిగ్ బాస్ ను బ్యాన్ చేయండి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు, ఈ బిగ్ బాస్ ని బ్యాన్ చేయమని చెప్పి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏకంగా కేసే పెట్టారు. షోను వెంటనే నిలిపివేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది కాదు కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అదొక మాఫియా అయిపోయింది. ఆ ఓట్లు వేయించుకోవడంలో వర్గాలుగా విడిపోయి ఆ సోషల్ మీడియాని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలోకి పోవాలంటేనే చిరాకు తెప్పించే విధంగా ఉంది ఈ షో. ముఖ్యంగా మాధురి ఎంటర్ అవ్వగానే అదేమి బూతులు, అదేమి కథ. నిజంగా దువ్వాడ శ్రీనివాస్ ఈమెతో ఎట్లా యాగుతా ఉన్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కానీ అది షోనా లేకపోతే ఇంకేమన్నా, దాన్ని నిజంగా పిల్లలు చూసి ఏమి నేర్చుకోవాలి? ఆ విధంగా కొట్లాడడం నేర్చుకోవాలా, లేకపోతే ఆ మాటలు నేర్చుకోవాలా, ఆ సాంప్రదాయాలు నేర్చుకోవాలా, ఆ నడవడిక నేర్చుకోవాలా? అర్థం కాకుండా నిజంగా తలలు పట్టుకుంటున్నారు ఈ తల్లిదండ్రులు. అయితే యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. సమాజం సిగ్గుపడే విధంగా ఉంది షో. కుటుంబంతో కలిసి చూసేలా ఉందా? కుటుంబంతో కలిసి చూసేలాగా కాదు, డైరెక్ట్గా మొగోళ్ళే చూసేటువంటి పరిస్థితి లేదు. అంత ఘోరంగా ఉంది అది. కంటెస్టెంట్లకు సమాజంలో విలువ లేదు. ఇదైతే కరెక్టే. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడ బ్యాన్ చేయాలి. నాగార్జున మంచి పనులు చేయి, గజ్వేలుకు చెందిన యువకుల ఫిర్యాదు. సో మొన్నటి నుంచి విసుగొచ్చేసి ఆ ఈటీవీలో ఆ ప్రోగ్రాం చూడలేక, ఆ మాధురి బూతులు వినలేక గజ్వేలుకు చెందినటువంటి యువకులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ బిగ్ బాస్ ని బ్యాన్ చేయండి మహాప్రభు అని చెప్పి కేసు కూడా పెట్టడం జరిగింది. చూడండి, బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్ బాస్ కు పేరుంది. కొత్త సీజన్ ప్రారంభమైతే చాలు చాలా మంది బిగ్ బాస్ కోసమే టీవీలు మొబైళ్లకు అతుకుపోతారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల అవతారం ఎత్తడము, కొంచెం పాపులారిటీ తెచ్చుకోవడము, ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడము, ఆ కేసుల్లో ఇరుక్కోవడము, వెళ్ళి బిగ్ బాస్ లో కంటెస్టెంట్లుగా పోటీ చేయడము, వాళ్ళ కర్మగాలి ఆ బిగ్ బాస్ షోలో గెలిచిపోతే వాళ్ళు ఇప్పుడు పెద్ద సెలబ్రిటీలు అయిపోవడం, ఏకంగా సినిమా హీరోలు హీరోయిన్లు కూడా అయిపోతా ఉన్నారు. ఆ పచ్చళ్ళ పాప ఏదైతే ఉందో ఆమె కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాతనే బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళింది. అదేవిధంగా దువ్వాడ మాదిరి కూడా ఈ యూట్యూబ్ లో వీడియోల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి 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 ఫేమస్ అయ్యి ఆమె కూడా బిగ్ బాస్కి వెళ్ళింది. చూడండి, తెలుగులో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో ఆ షో చుట్టూ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. బిగ్ బాస్ షో యువతను తప్పుదోవ పట్టిస్తుందని, అది ఒక చెత్త షో అంటూ గతంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మన సిపిఐ నారాయణ గారు ఉన్నారు కదా, ఆయనైతే పెద్ద పోరాటమే చేశాడు. మామూలుగా కమ్యూనిస్టులు జనాల సమస్యల కోసం పోరాడితే మన సిపిఐ నారాయణ గారు అయితే ఆ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని ఒక యుద్ధమే చేశాడు. అయినా కూడా బ్యాన్ చేయలేదనుకోండి, నడుస్తా ఉంది. అలాగే పలువురు ఈ షోను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బిగ్ బాస్ షో సమాజానికి ఏం సందేశం ఇస్తుంది? ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే, ఆ షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఇష్టం లేకపోతే చూడొద్దండి అంటారు. మేము చూడకపోయినా మీరు వదలడం లేదే. ఫేస్బుక్కు పోయినా అదే, ఇన్స్టాగ్రామ్కి పోయినా అదే, యూట్యూబ్కి పోయినా అదే, టీవీ ఆన్ చేసినా అదే. మేము చూడకపోయినా కూడా మీరే చూపిస్తూ ఉంటారే, ఏడబోయి దూకి సావమంటారని కూడా అంటున్నారు. సో సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షోకు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని పేర్కొన్నారు. ఎవరో కొంతమంది ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఆ పోలీస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళనంతా పోగేసి షో అయితే నడుపుతా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ షోని అయితే బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని గజ్వేల్కు చెందినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కర్ణాటకలో మాదిరే బ్యాన్. గడిచిన కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో బిగ్ బాస్ షోను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు కారణం
జూలీవుడ్ స్టూడియో నుంచి ప్రతిరోజు 2.5 లక్షల లీటర్లు శుద్ధి చేయని నీరు బయటికి వస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకొని హౌస్కి తాళాలు వేశారు. దీంతో రియాలిటీ షోలో పాల్గొన్న 17 మందిని రిసార్ట్స్లో ఉంచి క్లియర్ అయిన తర్వాత బిగ్ బాస్ షో తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కన్నడలో మాదిరి వాళ్ళు వదిలిపెట్టరు, బ్యాన్ చేస్తే అక్కడ నీళ్లు బయటకు వస్తుందని చెప్పి కేసు పెడితే వాళ్ళందరినీ తీసుకెళ్ళి రిసార్ట్లో పెట్టి మళ్ళా తీసుకొని వచ్చి పర్మిషన్లు తీసుకొచ్చి మళ్ళా పెట్టారు. వీళ్ళు ఇప్పట్లో ఆపేటట్టు లేదు ఆ షో. మొత్తానికి 9 సీజన్లు జరిగిందంట. ఎందుకోసం తీస్తున్నారో మనకైతే తెలియదు. కొంతమందిని ఫేమస్ చేయడానికి ఈ బిగ్ బాస్ షో అయితే పెట్టినట్లున్నారు. సో మొత్తానికి గజ్వేల్ నుంచి కొంతమంది యువకులైతే జూబ్లీ హిల్స్ స్టేషన్లో కేసు అయితే పెట్టారు. మరి చూద్దాం మన మాధురి గారు ఏమంటా ఉన్నారు. నేనే గెలిచబోయేది. ఆమె పోయినప్పటి నుంచి ఆమె గొడవ పడినోళ్ళే లేదు ఆ హౌస్లో. ఎక్కడ ట్విట్టర్లో పోయినా ఆమె, ఫేస్బుక్లో పోయినా ఆమె, ఇన్స్టాగ్రామ్లో పోయినా ఆమె, టీవీ ఆన్ చేసినా కూడా ఆయమ్మే. సో ఇదంతా సాలదన్నట్టు మన దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తా ఉన్నాడు. సో మొత్తానికి మాధురి ఎంటర్ అయింది. ఆ టార్చర్ భరించలేకుండా 10 గంటల నుంచి 11 గంటలకు టీవీ చూడాలంటేనే చిరాకు వస్తుంది, సోషల్ మీడియాలోకి వెళ్ళాలంటేనే చిరాకు వస్తుంది. సో ఈ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఈ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు ఈ నిర్వాహకులు అని చెప్పి కేసు అయితే పెట్టడం జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.